సో మన యొక్క స్టడీ దేవుని యొక్క డిక్రీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శాసనాలు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము చూడబోయే టాపిక్స్ లో మొదటిది దేవుని డిక్రీల యొక్క పరిధి, ద స్కోప్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్. దేవుని యొక్క శాసనాల్లోనికి ఏవే అంశాలు వస్తూ ఉన్నాయి? సమస్తము దేవుని డిక్రీల పరిధిలోనే ఉన్నాయి. అయితే వాటిని కొద్దిగా మనము ఏమేమి ఉన్నాయి దేవుని యొక్క డిక్రీ పరిధిలో అన్నది మనం ఒకసారి చూద్దాం. నంబర్ 1, ఈ విశ్వము దేవుని సార్వభౌమత్వపు పరిధిలో ఉంది. అంటే గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ ద యూనివర్స్. దేవుడు విశ్వమంతటి పైన ఆయన సార్వభౌముడు. సో ఈ యూనివర్స్ మనకు కళ్ళకు కనపడేది, మన కళ్ళకు కనపడనిది. మనము ఊహించగలిగిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి విశ్వము, యూనివర్స్ దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నది. కాబట్టి దేవుడు ఆజ్ఞానుసారముగా గ్రహాలు, నక్షత్రాలు అవి వాటి స్థానాల్లో ఉంచబడ్డాయి. వాటి స్థానాల్లో అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. సో సమస్తమైన సృష్టి దేవుని డిక్రీ ద్వారానే ఉనికిలోనికి వచ్చింది. దేవుడు కలుగునుగాక అంటే కలిగాయి. అంటే దేవుడు తాను సృష్టిని చెయ్యక మునుపు సృష్టిని చెయ్యాలి అని దేవుడు సంకల్పించాడు. సో దట్ ఈస్ ద డిక్రీ ఆఫ్ గాడ్. అది దైవ శాసనం. సృష్టిని ఉనికిలోనికి తేవాలి అనడం దేవుని యొక్క శాసనం. ఆ శాసనాన్ని అనుసరించి సృష్టి అంతా కూడా ఉనికిలోనికి వచ్చింది. దేవుని యొక్క సృష్టి. లోకంలోని రాజ్యాలకు, మనుష్యులకు సరిహద్దులను కూడా దేవుడే నియమించాడు. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశ కాండము. చిరంజీవి చదవచ్చు అనుకుంటాను. 32వ అధ్యాయము 8-9 వచనాలు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. చాలు. సో దేవుడు సరిహద్దులను నియమించాడు. అపోస్తల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. సో వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. సో పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. సో అది కూడా దేవుని యొక్క డిక్రీ. రెండవ అంశము, దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనికి వచ్చే రెండవ అంశము రాజులు, ప్రభుత్వాలు. కింగ్స్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. రాజులు, ప్రభుత్వాలు.
ప్రస్తుతం రాజులు లేరు గనక ప్రభుత్వాధికారులు లేదా రాజ్యాధిపతులు, ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్, అధికారులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న వారందరూ కూడా, ప్రతి ఒక్కరి ప్రభుత్వము కూడా దేవుని యొక్క సార్వభౌమత్వ పరిధిలోనే ఉన్నాయి. దేవుడు అనుమతిస్తేనే ఎవరి రాజ్యమైనా ఎవరి ప్రభుత్వమైనా ఏర్పడుతుంది. ఇక్కడ అనుమతిస్తే అన్నది నేను కొద్దిగా వీక్ వర్డ్ ఉపయోగించాను, కానీ నిజంగా ఉపయోగించవలసిన మాట ఏమిటంటే ఎవరు ప్రభుత్వాధికారంలో ఉండాలి అన్నది దేవుని యొక్క సార్వభౌమత్వపు నిర్ణయం. సో దానియేలు 2:21 ఇలా అంటాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. సో హీ ఆర్డైన్స్ ద కింగ్స్. హిట్లర్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, ఫరో కావచ్చు, హేరోదు కావచ్చు, మావో కావచ్చు, లెనిన్ కావచ్చు, క్వీన్ ఎలిజబెత్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, కిమ్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, గాడ్ అపాయింట్స్ దెమ్. దేవుడు తీసివేయాలనుకుంటే దేవుడు తీసివేయగలడు. దాన్ని చేయడానికి గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వేస్. దేవునికి తన సొంత విధానము ఉన్నది. సో ప్రభుత్వాలు, రాజులు ఆయన మార్చుతాడు, టైమ్స్ మార్చేయగలడు, కాలములను మార్చగలడు, రాజులను త్రోసేయగలడు, రాజులను నియమించగలడు. అందుకే పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు, రోమ్, సో ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం అండి. సో రోమ్ వాజ్ ద క్యాపిటల్ సిటీ. అక్కడ ఉన్న క్రైస్తవులకు రాస్తూ పౌలు ఏమంటాడంటే, రోమపత్రిక 13:1-2 ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములను దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. నీరో పరిపాలిస్తున్నప్పటికీ కూడా, నీరో ప్రభుత్వం కూడా దేవుడు నియమించినదే. పిలాతు అయినా దేవుడు నియమించిన వాడే, ఎవరైనా కూడా. సో రాజులు, ప్రభుత్వాలు దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నాయి. మూడవ విషయం, భూలోక నివాసులు దేవుని సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నారు. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ ఆల్ మెన్. భూలోక అంటే ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా. మనం అనుకోవచ్చు అంతా నా ఇష్టమే కావచ్చు, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, ఆలోచించే స్వేచ్ఛనిచ్చాడు అండి. అయితే అల్టిమేట్గా ప్రతి మనిషి కూడా దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నారు.
దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ముగించాలి అంటే ముగించేస్తాడు. ఆ వ్యక్తి జీవితం ఎలా ముగించబడాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. దాని అర్థం అదే. ఒక వ్యక్తి ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ స్థలంలో పుట్టాలో, గాడ్ డిసైడెడ్ ఇట్. సో భూలోక నివాసులు దేవుని సార్వభౌమత్వ పరిధిలోనే ఉన్నారు. అందుకే దానియేలు అంటాడు 4:35, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలనంటే దూతల పట్ల, భూనివాసుల ఎడలను మనుషుల పట్ల తన చిత్తము చొప్పున జరిగించువాడు. అకార్డింగ్ టు హిస్ విల్, తన ఇష్టము వచ్చింది ఆయన చెయ్యగలడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. చాలా క్లియర్గా రాశాడు దానియేలు భక్తుడు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ was born on this earth is because of God's sovereign decision. భూలోక నివాసులు దేవుని సార్వభౌమత్వ పరిధిలోనే ఉన్నారు. God is sovereign over all men. యెషయా కూడా అంటాడు 40:14-15 ఆయనకు వివేకము కలగజేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడు ఎవడు? దేవునికి టీచింగ్ ఎవరని ఇచ్చారా? ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడు ఎవడు? అంటే ఈ క్వశ్చన్స్ రెటోరీ అంటారు. అంటే జవాబు ఐదర్ ఎస్ ఆర్ నో, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న మూడ్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే నో అది ఆన్సర్. ఆయనకు వివేకము కలుగజేసిన వాడు ఎవడు? నో, ఎవరును లేరు. న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఎవడు లేరు. ఆయనకు జ్ఞానము అభ్యసించిన వాడు ఎవడు? ఎవడును లేడు. ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడు ఎవడు? ఎవడును లేడు. జనములు గమనించండి, చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. చేద ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, గ్రామాల్లో ఒకప్పుడు మరి టౌన్స్ లో ఉన్న వాళ్ళకు తెలుసు. బహుశా తెలంగాణ ప్రాంతంలో బకెట్లు, కానీ ఆంధ్ర ఏరియాలో చేద అని ఉంటది, తాటాకుతో చేస్తారు. బకెట్లు కూడా వడగా వాటికి రంధ్రాలు పడతాయి. నీళ్లు చేదుతున్నప్పుడు నీటి చుక్కలు కింద పడిపోతా ఉంటాయి. ఒక్కసారి బకెట్ కదిలినప్పుడు, చేత కదిలినప్పుడు పైనుంచి నీరు ఒలికి కింద పడిపోతాయి బిందువుల్లాగా. వాటి గురించి హూ ఈజ్ వరీడ్? ఏమండి, అయ్యో చేదలో నుంచి నీళ్లు కింద కారిపోతున్నాయి, నో వరీస్. త్రాసు ఉంది, ఆ త్రాసు మీద ధూళి ఏమన్నా బరువులో తేడా తేగలదా? ఈ సూక్ష్మ రేణువులు ఇల్లు ఉడిచేటప్పుడు దుమ్ము వస్తుంది, ఎవడు పట్టించుకుంటాడు దాని గురించి? దేవుని దృష్టిలో ఈ ద్వీపాలు ఎగిరిపోతే కూడా దుమ్ము పోయినట్టు లెక్క. అసలు అవి మనసులోనే లేవు. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వము ముందు, దేవుని యొక్క సార్వాధికారం
ఒక సృష్టికర్తగా. గాడ్ ఈజ్ సో బిగ్. ఏమండి? సో భూలోక నివాసులందరూ కూడా దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క పరిధిలోనే ఉన్నారు. ఇశ్రాయేలును ఒక రాజ్యముగా ఏర్పరచుట దేవుని యొక్క నిర్ణయం. అంటే ఇంతమంది జాతులు ఉంటే వీళ్ళు స్పెషలా? వీళ్ళేం స్పెషల్ కాదండి, ఏదో ఒక జాతిని ఏర్పాటు చేయాలి అంతే. ఫర్ గాడ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. అబ్రహాం కాకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కావచ్చు. గాడ్ విల్ మేక్ ఎ పర్సన్ అంతే. ఏమండి? ఒక పనికి మానవుని తీసుకొచ్చి ఒక పెద్దోడిని చేసేస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ఎందుకు ఏర్పరచుకోవాలా? వాళ్ళు ఏమైనా స్పెషలా? దేవునికి పక్షపాతం ఎందుకు? ఇశ్రాయేల్ కాకపోతే ఇంకొకరండి, అప్పుడు కూడా అదే ప్రశ్న అడుగుతాం కదా మనం. సో ఫర్ గాడ్ సమ్ మెస్సయ్యని ఈ లోకంలోనికి తేడానికి, యేసు ప్రభుని ఈ లోకంలోనికి తేడానికి దేవుడు ఒక రేస్ ఏర్పరచుకోవాలనుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సో ఇశ్రాయేలును ఒక రాజ్యముగా ఏర్పరచడం దేవుని యొక్క నిర్ణయం. God is sovereign in establishing Israel as kingdom. సో ఇశ్రాయేలులు దేవునికి అవిధేయత చూపినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. కానీ తన నిర్ణయం చొప్పున దేవుడు వారిని మరలా రాజ్యముగా ఏర్పాటు చేసి మెస్సియను రాజుగా చేసి దేవుడి రాజ్యాన్ని మరలా నిర్మిస్తాడు. మనం ఇశ్రాయేలు చరిత్ర చూస్తే వాళ్ళు రాజ్యముగా ఉన్న సంవత్సరాల కన్నా వాళ్ళు రాజ్యముగా లేని సంవత్సరాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండి. సో గాడ్స్ ప్లాన్. బహుశా నో capital city in the world was attacked as so many times as Jerusalem was, or Jerusalem is. యెరూషలేము పట్టణము మీద జరిగినన్ని దాడులు ఏ పట్టణం మీద కూడా ప్రపంచములో, ఒకవేళ భూమి మీద రాజులు రాజ్యాలు ఏర్పాటు చేయబడినప్పటి నుంచి లేదా భూమి మీద యుద్ధాలు ప్రారంభమైన దినము మొదలుకొని ఈ రోజు వరకు ఒక సింగిల్ పట్టణము మీద ఇన్ని దాడులు, ఇన్ని రకాల జాతుల ప్రజలు, ఎన్నో రకాల జాతుల ప్రజలు దాడి చేయడం అన్నది ఒక యెరూషలేము మీదనే. ఇప్పటి వరకు అటండి, అంటే ఇప్పటికి ఇంకా పెరిగుండొచ్చేమో, more than 70 times the Jerusalem was attacked. ముట్టడించబడింది. గాడ్స్ విల్. దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకి ఏం సుఖం లేదండి, కష్టాలు శ్రమలు తప్ప. సో ఇశ్రాయేలును ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడం దేవుని యొక్క నిర్ణయం. 5వ విషయం, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవన విధానములో దేవుని నిర్ణయాలు అమలు అవుతాయి. సో గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవనం విధానములో దేవుని యొక్క నిర్ణయాలు అమలవుతాయి. మనం రక్షించబడుట దేవుని నిర్ణయం. చాలాసార్లు మాటలు చాలా డీటెయిల్గా విన్నాం. మనం రక్షించబడము దేవుని నిర్ణయం. 2 తిమోతి 2:25 చదువుదాం. ఎందుకంటే రోమా 8:28, 30, ఎఫెసీ 2:8 చాలాసార్లు చదివాం, మీరు విన్నారు కూడా. సో లెట్ us read 2 Timothy 2:25. సత్యము విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయు. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి విరులో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు
అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే అండి, అంటే ఇది ఎందుకు చదివించానంటే, ఎవరు రక్షించబడతారో అన్నది మనకు తెలియదు. సో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు తప్పగా రక్షించబడతారు. సో అందుకని దేవుని సేవకుడు బోధ చేయాలి అని చెప్తున్నాడు. సో అక్కడ అంటే రోమా 8:28-30లో దేవుడు ముందుగా నిర్ణయించిన వారు, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించను, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎఫెసీ 2:8 కూడా అదే చెప్తుంది. కనుక we don't know who is, but God knows. ఎందుకంటే God has predetermined a person's salvation. సో మనం రక్షించబడుట దేవుని యొక్క నిర్ణయం. విశ్వాసుల సత్క్రియలు కూడా దేవుని చేత నిర్ణయించబడ్డాయి. ఎఫెసీ 2:10 చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. బాగా గమనించండి, ఇక్కడ దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయడానికట మనము సృష్టించబడ్డాం. మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన చేతి పని అంటే ఇక్కడ ఆదాముని చేశాడని కాదు. ఒక చెయ్యి పని అంటే ఇండివిజువల్ అటెన్షన్. ఇండివిజువల్ అంటే ఒక్కొక్క వ్యక్తిని దేవుడు, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తిగా దేవుడు ఎందుకు రక్షించాడు అంటే సత్క్రియలు చేయడానికి. ఆ సత్క్రియలు కూడా దేవుడు ముందుగానే ఏర్పరిచాడు అంటాడు. సో అందుకని ఒకవేళ మనము మంచి పనులు చేసినప్పుడు నేను చేశాను అని చెప్పుకునే అవసరం లేదు, గర్వించే అవసరం లేదు. నెంబర్ 3, విశ్వాసులలో కార్యసిద్ధి కలుగజేయేవాడు కూడా దేవుడే. అంటే దేవుడు మనల్ని రక్షించాడు. సో రక్షించబడి ఈస్ టేకింగ్ us టు ఎ గోల్. దేవుడు మనలను ఒక గురి వద్దకు నడిపిస్తున్నాడు. అంటే ఈ వాంట్స్ us టు బికమ్ సంథింగ్. మనము ఆయన స్వరూపములోనికి మార్చబడుట దేవుని సంకల్పం, అందుకే రక్షించుకున్నాడు. కానీ మనం అనుకోవచ్చు ఏంటి ఏం జరగట్లేదే అని. కాదు, లోపట దేవుడు తన కార్యాన్ని సిద్ధింప చేస్తూనే ఉన్నాడు. సో అది కూడా దేవుని యొక్క సార్వభౌమత్వపు నిర్ణయం, అదే అన్నాం. కనుక విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవిత విధానములో దేవుని నిర్ణయాలు అమలు అవుతాయి. గాడ్ ఈస్ సావరెన్ ఓవర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఏ బిలీవర్. నెంబర్ 4, సంఘము ఎత్తబడుట కూడా దేవుని కార్యమే. సంఘము ఎప్పుడు ఎత్తబడాలి, ఎవరు ఎత్తబడాలి? ఆల్రెడీ గాడ్ హెస్ డిటర్మైన్డ్. దేవుడు ఆల్రెడీ సెట్ చేసేసిండు. ఆ టైం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన టైం వచ్చినప్పుడు ఎత్తబడతాం. సో అది కూడా దేవుని యొక్క నిర్ణయమే. మన పునరుద్ధానము దేవుని నిర్ణయమే. మన యొక్క పునరుద్ధానం, ద రిజరక్షన్. మనము ఎప్పుడు పునరుద్ధానం అవ్వాలి అన్న సమయం కూడా దేవుడు నిర్ణయించాడు. మనము పునరుద్ధానమై తీరుతాం, మనం తిరిగి బ్రతుకుతాం. నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఇట్. నేను కూడా ఆపుకోలేను, దేవుడు కూడా ఆపలేడు, సైతానుడు కూడా ఆపలేడు, దేవుడు కూడా ఆపలేడని. ఎందుకనంటే దేవుడు దానిని శాసించాడు, దేవుడు దాన్ని ముందుగా నిర్ణయించాడు మనము పునరుద్ధానము చెందాలి అని. సో అది కూడా దేవుని యొక్క నిర్ణయమే. సో విశ్వాసికి సంబంధించిన
ఆత్మీయ జీవితంలోని ప్రతి అంశము కూడా దేవుని యొక్క ముందు నిర్ణయమే అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. నెంబర్ 6, మనము క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుట దేవుని నిర్ణయమే. చదవండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. చూశారండి, మనం ఆయన ఎరుగుదుము గనక అంటే దేవుడు మనం రక్షించాడు కనుక ఆయనను మనం చూచినప్పుడు మనం ఆయనను పోలి ఉందుము. సో పోలి ఉంటామేమో. మీరు ఏమో అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, అది కొద్దిమందికే దొరికే మహాభాగ్యము అలా ఏం లేదండి. ఎవ్రీ బిలీవర్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్ లైక్నెస్. యేసు ప్రభువును పోలి ఉండడానికి విశ్వాసులను దేవుడు ముందుగా నిర్ణయించాడు. అది జరిగి తీరుతుంది. ఫిలిప్పీ పత్రిక 3:21. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఓహో, ఈ దీన శరీరం, ఇది దీన శరీరం, ఇట్స్ వీక్ బాడీ. మట్టి ఒకరోజు మట్టి అయిపోతుంది, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతుంది, వంగిపోతుంది, గుడితనం వస్తుంది, చెవిడితనం వస్తుంది, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, రోగాలు వస్తాయి, వంగిపోతాం, మడతలు పడిపోతాయి, ఏంటంటే అయిపోతాయి. బట్ ఒక రోజున ఈ దీన శరీరం తన సమరూపము గల దానిగా మార్చును. దట్ ఈస్ గాడ్స్ సావరెన్ డిక్రీ. దేవుని యొక్క సార్వభౌమత్వపు శాసనం అది. 7వ విషయానికి వద్దాం. మనం పోయే వారం నుంచి లెక్క పెట్టుకుంటున్నాం. ఈరోజు ఇది 7వ పాయింట్. దేవుని డిక్రీలకు దేవుడే కేంద్రము. గాడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ హిస్ డిక్రీస్. దేవుడు ఎందుకు ఇన్ని శాసనాలు చేశాడు? ఎవరి కొరకు చేశాడు? ఫర్ హిమ్, ఆయన కొరకు. Man is not the center, though man is there in it. సృష్టి అంతా అందులోనే ఉంది. దేవుని డిక్రీలలో సృష్టి ఉంది, దేవుని డిక్రీలలో దూతలున్నారు, దేవుని సార్వభౌమత్వంలో సాతానుడున్నాడు, పడిపోయిన దూతలున్నారు, రాజులున్నారు, మహారాజులున్నారు, విశ్వాసులున్నారు, విశ్వమంతా ఉంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ in God's sovereign decrees. But who is the main, or for whom it is? ఎవరి కొరకు, ఎవరు కేంద్రం ఈ డిక్రీలకు? Who is the central point? God. God is the center of his decrees. దేవుని డిక్రీలు మానవ కేంద్రితాలు కాదు, కానీ అవి దైవ కేంద్రితాలు. సో మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మ్యాన్ ఈజ్ నాట్ ద సెంటర్. అవి దేవుని ధర్మాల మీద ఆధారపడ్డాయి. అంటే దేవుని డిక్రీలు దేవుని యొక్క ధర్మం మీద ఆధారపడి, లేదా దేవుని యొక్క గుణగణాల మీద ఆధారపడి. అందుకే దేవుని డిక్రీలు ఎప్పుడు కూడా పరిపూర్ణమైనవి, సమగ్రమైనవి. దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్.
అవి పరిపూర్ణమైనవి, అవి సమగ్రమైనవి. సో దేవుని డిక్రీలు, దేవుని సంకల్పము వెలుపల ఉండి వేటి వలన కూడా ప్రభావము చెందవు. మళ్ళీ చదువుతాను, వినండి. దేవుని డిక్రీలు దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. సో దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఉన్నది. దాని దయా సంకల్పము అంటాడు పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో. సో ఈ దైవ సంకల్పానికి వెలుపల ఉన్నవి ఏవి కూడా, ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద గాడ్స్ డివైన్ విల్ or plan cannot alter or influence or amend the decrees of God. దేవుని యొక్క దయా సంకల్పానికి దేవుడు తన ఇష్టానుసారముగా, తన చిత్తానుసారముగా నిర్ణయించిన, సంకల్పించిన ఆ సంకల్పానికి వెలుపల ఉన్నవి ఏవి కూడా దేవుని యొక్క డిక్రీలను, దేవుని యొక్క శాసనాలను మార్చలేవు. వాటికి ఏమి కలపలేవు. వాటిని అప్పుడప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మార్చలేవు. దేవుడే పరిస్థితులను, వ్యక్తులను, సృష్టిని తన డిక్రీలకు అనుగుణంగా మార్చగల శక్తిమంతుడు, జ్ఞానవంతుడు. సో దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండును అని వాక్యం చెప్తుంది. దేవుని డిక్రీలు స్థిరమైనవి. చదువు, వాక్యాలు చదవాల్సిందే. కీర్తన 33:11 చదవండి. Psalms 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. చూశారా? ఆగండి ఒక నిమిషం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దట్ మీన్స్ దే ఆర్ ఎటర్నల్. నోబడీ కెన్ చేంజ్. యెషయా 14:24 వచనము చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించండి. ప్రమాణపూర్వకముగా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు అటండి. ప్రమాణపూర్వకముగా ఇలా సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను ఉద్దేశించినదే నిశ్చయంగా, తప్పనిసరిగా జరుగుతుంది అంటాడు. నేను యోచించినట్లు స్థిరపడును. 27వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? దేవుడు నియమించిన దానిని, దేవుడు తీర్మానించిన దాన్ని ఎవడు రద్దు చేయగలడు? ఎవరు దాన్ని తీసివేయగలరు? బాహువు చాచిన వాడు ఆయనే, దానిని త్రిప్పగలవాడెవడు? అది దేవుడు చెయ్యి చాపితే ఆ చెయ్యిని మడత పెట్టగలిగేవాడు ఎవరండి? ఆ చెయ్యిని తిప్పగలిగేవాడు ఎవడండి? సో వెన్ గాడ్ డిసైడెడ్
నథింగ్ కెన్ చేంజ్ ఇట్, నో వన్ కెన్ చేంజ్ ఇట్. 46:10. నా ఆలోచన నిలుచుననియు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను. చాలండి. సోస్ నిలబడుతుంది అంటాడు, ఎవరు మార్చలేరు. రోమ 9:11. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా గాక, అంటే మనుషుల యొక్క క్రియల మీద ఆధారపడి లేదు దేవుని యొక్క సంకల్పం. పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము చాలు. సో nobody can change it, nothing can alter it, nothing can be added to that. ఏది తీసివేయలేరు, ఏది కలపలేరు, దానిని మార్చలేరు అండి, దానిలో ఏమి చూపించలేరు. క్రియల మూలముగా కాకంటే అసలు మనిషి క్రియలతో సంబంధమే లేదు దేవుని నిర్ణయాలకు, అవి జరుగుతాయి. God is sovereign. If God is not sovereign, God is not God. నా ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. 7వ పాయింట్, దేవుని డిక్రీలు, దేవుని సార్వభౌమత్వపు నిర్ణయం. God's decrees are sovereign decision of God. ఎఫెసీ 1:5-11. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున. చూశారండి మాటలు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన చిత్త ప్రకారమైన సంకల్పం, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం. సో ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. సో ఇవన్నీ డిక్రీస్. మనల్ని కుమారులుగా స్వీకరించాలనేది దేవుని యొక్క డిక్రీ, మనం ఆయన స్వాస్థ్యముగా ఉండాలన్నది దేవుని యొక్క డిక్రీ. సో ఈ డిక్రీలన్నీ కూడా దేవుని సార్వభౌమత్వం యొక్క నిర్ణయము. యెషయా 40:13. యెహోవాకు నేర్పినవాడు ఎవడు ఏమండి అని యెహోవా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడే అడుగుతున్నాడు, యెహోవాకు నేర్పినవాడు ఎవడు? సో మానవ చరిత్రలోని మానవ కేంద్రిత స్థితిగతులు దేవుని సంకల్పాన్ని మార్చలేవు. దేవుని సంకల్పమే మానవ జీవితాన్ని నిర్దేశించాలి. మ్యాన్ సెంటర్డ్ ఈవెంట్స్, మానవ కేంద్రిత స్థితులు గతులు దేవుని సంకల్పాన్ని మార్చలేవు. దేవుని సంకల్పమే మానవుని యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నెంబర్ 2, దేవుని డిక్రీలు దేవుని అనంత జ్ఞానములో రూపుదిద్దుకున్నాయి. చూశారండి, అసలు డిక్రీస్, ఇప్పుడు ఇండియా రాజ్యాంగం రాశారు డాక్టర్ అంబేద్కర్, మహాజ్ఞాని, గొప్ప చదువు చదివాడు ఏమండి. చాలా మంది ఉన్నారు అందులో చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళంతా ఒక టీం, వాళ్ళకి హెడ్. రాజ్యాంగం రాశారు. దేవ్ సమ్ బ్రెయిన్, ఆ జ్ఞానములో నుంచి వచ్చాయి. ఏ రాజ్యాంగమైనా, ఏ దేశం యొక్క రాజ్యాంగమైనా కొద్దిమంది
జ్ఞానవంతుల బ్రెయిన్లో నుంచే వస్తుంది. అలాగే దేవుని యొక్క డిక్రీలు దేవుని యొక్క అనంత జ్ఞానములో రూపుదిద్దుకున్నాయి. God's decrees are found in his omniscience. దేవుడు జ్ఞానము వలన సృష్టి ఉనికిలోనికి వచ్చింది. ఇలా ఉండాలి సృష్టి అని దేవుని యొక్క జ్ఞానం. సూర్యునికి భూమి ఇంత దూరంలో ఉండాలి, భూమికి చంద్రుడు ఇంత దూరంలో ఉండాలి. ఆనకట్ట కట్టకపోయినా సముద్రం పొరలటంలే. అది నది కట్ట తెంపండి ఏమవుతుందో. ఒక నది కట్ట తెంపితే ఏమవుతుంది? ఊర్లు మునిగిపోతాయి. మరి సముద్రానికి కట్టేది? సో దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని శాస్త్ర సంబంధమైన కారణాలు ఉన్నాయి. బట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? సైన్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ ఈజ్ బియాండ్ సైన్స్. భూమిని చేశాడు, ఆకాశం స్థిరపరిచాడు. ఇక్కడ ఆకాశంలో స్థిరపరచడం అంటే నక్షత్రాలు అవి వేటి స్థానములో అవి. భూమి ఇప్పుడు సూర్యునికి ఉండాల్సినంత దూరంలో ఉండకుండా ఎక్కువ దూరంలో ఉంటే గడ్డగట్టిపోతుంది, మంచుతో గడ్డగట్టిపోతుంది. మనం అందరం ఐస్ అయిపోతాం. ఒకవేళ భూమి ఇప్పుడు ఉండవలసిన దానికంటే దూరం కన్నా కాస్త దగ్గరగా ఉందనుకోండి, మాడి మసైపోతాం. గాడ్స్ గ్రేట్నెస్, గాడ్స్ గ్రేట్నెస్ ఆయన జ్ఞానంలో నుంచి వచ్చింది. సో డిక్రీలు దేవుని జ్ఞానంలో నుండి వచ్చాయి కాబట్టి అవి సదాకాలము ఉంటాయి. దేవుడు ఎఫెసీ 3:8-11 అంటాడు, దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలని ఉద్దేశించి. అంటే దేవుడు ఏమి చేసినా తన జ్ఞానం చొప్పున చేశాడు. కొన్ని విషయాలు సంఘానికి బయలుపరిచాడు, అంతా కాదు. సో పరలోకములో ఉన్న ప్రధానులు అధికారులు అంటే ఇక్కడ దేవదూతలని అర్థం. పడిపోయిన దేవదూతలు, మంచి దేవదూతలు, వాళ్ళకు కూడా తెలియని జ్ఞానం అది. వారు కూడా అందుకోలేని, అర్థం చేసుకోలేని దేవుని యొక్క జ్ఞానములో ఈ డిక్రీలు, ఈ శాసనాలు రూపుదిద్దుకున్నాయి. దేవుని డిక్రీలు దేవుని నిత్యత్వంలో నుండి వచ్చాయి. గాడ్స్ డిక్రీస్ ఆర్ originated in eternity past. సమయానుకూలంగా దేవుడు శాసనాలు చేస్తూ రాలేదు, మనుషులు చేస్తారు. అవసరాన్ని బట్టి కొత్త కొత్త శాసనాలు పార్లమెంటులో చేస్తారు. ఏమండి, సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇస్తుంది సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. కానీ దేవుని డిక్రీలు నిత్యత్వంలోనే ఉన్నాయి. అంటే భూమి చేయబడక మనకు, విశ్వం చేయబడక మనకు, సృష్టి అనేదే లేనప్పుడే ఇందాక మనం చెప్పుకున్న డిక్రీలన్నీ కూడా దేవుడు చేసేసాడు. మనం ఇంతవరకు, నేను మొన్న పోయిన క్లాస్ నుంచి ఇంతవరకు అనేక విషయాలు ఏమేమైతే దేవుని యొక్క శాసనాలను గురించి చెప్పుకుంటూ వచ్చామో, ఈ శాసనాలన్నీ కూడా నిత్యత్వములోనే, భూమి పునాదులు వేయబడక మునిపే, విశ్వము చెయ్యబడక మునిపే దేవుడు శాసించాడు. సో దేవుని డిక్రీలు నిత్య దేవుని నుండి వచ్చినవి కనుక అవి నిత్యమైనవి. సో దేవుని డిక్రీలు దేవుని నిత్యత్వంలో నుండి వచ్చాయి. సో దేవుని డిక్రీలు నిత్య దేవుని నుండి వచ్చాయి కనుక అవి నిత్యమైనవి. నిత్యమైనవి అంటే అవి భూతకాల నిత్యత్వంలో దేవుడు ఉద్దేశించినవి. అయితే ఆ శాసనాల్లో కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. సృష్టించుట,
అయిపోయింది. యేసుప్రభు లోకంలో జన్మించుట అయిపోయింది. యేసుప్రభు మరణించి తిరిగి లేవడం అయిపోయింది. ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? విశ్వాస యొక్క రక్షణ జరుగుతూ ఉంది. ఇంకా ఏం జరగబోతుంది? సంఘం ఎత్తబడుట జరగబోతుంది, పునరుద్ధరణ జరగబోతుంది, తీర్పులు జరగబోతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచ చరిత్రలో గవర్నమెంట్లు ఏర్పాటవుతున్నాయి, పడిపోతున్నాయి, కొత్తవి వస్తున్నాయి, పాతైపోతున్నాయి. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ డిక్రీస్. సమస్తము కూడా దేవుని యొక్క శాసనాలే. 4, దేవుని డిక్రీలు దేవుని నిర్వికార తత్వములో నుండి వచ్చాయి. గాడ్స్ డిక్రీస్ ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ హిస్ ఇమ్యూటబిలిటీ. నిర్వికార తత్వం అంటే మార్పు లేని స్వభావం. నిర్వికారం, వికారం అంటే మారడం, వికారాలు, మారిపోవడాలు. నిర్వికారం అంటే మార్పు లేనిది. సో దేవుని డిక్రీలు దేవుని నిర్వికార తత్వములో నుంచి వచ్చాయి. God's decrees are originated in his immutability or unchangingness of God. దేవుడు మార్పు లేనివాడు కనుక దేవుడు ఎన్నడూ తన ప్రణాళికలను పద్ధతులను మార్చుకోడు. అందుకే అవి స్థిరంగా ఉంటాయి, నిత్యంగా ఉంటాయి. దట్ ఈస్ వై దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. అందుకే అవి పరిపూర్ణమైనవి, సమగ్రమైనవి. మానవుడైతే తన ప్రణాళికలను పద్ధతులను మార్చుకుంటూ ఉంటాడు, ఎందుకంటే మనిషి మారేవాడు. అంతేకాదు, మానవుడు తాను చేసిన శాసనం యొక్క అంతము కూడా తెలియదు. శాసనాలు చేస్తూ పోతాడు, మార్చుకుంటూ పోతాడు. కానీ దేవుడు తాను శాసనం చేసినందువలన దేవుడు తన శాసనం యొక్క అంతం ఏంటో కూడా దేవునికి తెలుసు. హౌ దట్ డిక్రీ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ అండ్ గోయింగ్ టు బి ఎండెడ్ దేవునికి తెలుసు. అందుకే అవి మారవు. ఆయన మార్పు లేని తత్వములో నుండి వచ్చాయి. ప్రక్రియ కొనసాగేటప్పుడు మధ్యలో వచ్చే అవాంతరాలు, పరిస్థితులలో వచ్చే మార్పులు మనిషికి ముందుగానే తెలిసి ఉండకపోవడం వలన మానవుని ప్రణాళికలలో మార్పులు సంభవిస్తాయి. కానీ దేవుడికి సమస్తము తెలుసు కనుక దేవుడు నిర్ణయించిన సంకల్పాలలో మార్పు ఉండదు. ఏమి జరగబోతుందో, మానవ చరిత్ర ఎలా నడవబోతుందో అన్నీ ఎరిగిన దేవుడు చేసిన శాసనాలు కాబట్టి అవి మారవు. కానీ దేవుని జ్ఞానము అనంత జ్ఞానం. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. మార్పులు చేర్పులు సమయానుసారంగా జరిగించడం దేవునికి అవసరం లేదు. ఆయన మన వంటి నరుడు కాడు. దేవుని ఆలోచన సదాకాలము నిలుచును, తన చిత్తమంతయు నెరవేర్చుకును. ఇందాక చదివాం కొన్ని వచనాలు మనం. సో దేవుని డిక్రీలకు కారణం దేవుని యొక్క మహిమ. The end of God's decrees is glory. దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన డిక్రీలను ఉద్దేశించాడు. సో దేవుని సంకల్పం అంతటికి కారణం దేవుని యొక్క మహిమ. దేవుడు మహిమపరచబడ్డం కొరకే ఆ డిక్రీలు, ఆ శాసనాలు సిద్ధపరచబడ్డాయి. ఈ సృష్టి దేవునికి మహిమను తెస్తుంది. దేవుడు రక్షణ పొందుటకు తన వారిని ఏర్పరచుకునుట దేవునికి మహిమ తెస్తుంది. షరతులు లేని, అవధులు లేని తన కృపా ప్రదర్శన దేవుని మహిమకు కారణమవుతుంది. సో దేవుని యొక్క సృష్టి దేవునికి మహిమను తెస్తుంది. దేవుడు తన ఏర్పాటు చేసుకుని రక్షించిన విశ్వాసులు వారిని ఏర్పరచుకునుట, వారిని రక్షించుట దేవునికి మహిమ తెస్తుంది. షరతులు లేని, అవధులు లేని, అనగా పరిమితులు, సరిహద్దులు లేనటువంటి దేవుని కృపా ప్రదర్శన కూడా దేవుని మహిమకు కారణమవుతుంది. దేవుడు మానవ చరిత్రను యుగ యుగాలుగా జరగాలని నిర్ణయించాడు. విల్ స్టాప్ హియర్. వచ్చే బుధవారము 8వ పాయింట్ నుంచి మనము చూద్దాం. ఐఎమ్ స్టాపింగ్ ద షేరింగ్ హియర్.